10 ఏళ్ళు పాలించిన బీఆర్ఎస్ నాయకులు నిన్న పెట్టినటువంటి ప్రెస్ మీటు మళ్ళా కూడా అబద్ధాలు ఆడి మాయ మాటలు చెప్పి మళ్ళీ ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నారనే ఉద్దేశంతో చిన్నప్పుడు స్కూల్లో టెక్స్ట్ బుక్ ఇట్లా పెట్టుకొని టీచర్ ముందు కూర్చున్నట్టు వీళ్ళ గురించి చెప్పుకోవాల్సిన కర్మ పట్టింది. ఇప్పుడు మీకు పేజీ నెంబర్తో సహా మీకు బుక్ ఆధారాలతోటి సబ్మిట్ చేస్తున్నా. ఒక 5 నిమిషాలు శ్రద్ధగా ఆ పేపర్ని పరిశీలించండి. నేను ఇచ్చిన ఆధారాలని 1వ నెంబర్ పేజీలో గవర్నమెంట్ తీసింది 28 జిల్లాలకు ఎకరం చొప్పున ల్యాండ్ కేటాయిస్తూ జీవో ఇచ్చింది. నేను అన్ని పార్టీలకు ఇవ్వమని చెప్పి ప్రజాసేవకం పెట్టిందని మేము అందరం అప్లై చేసినాం. అప్లై చేస్తే అగ్లాన్మెంట్ ఇచ్చింది తప్ప మాకు ల్యాండ్ ఏ పార్టీకి ఇవ్వలే, ఒక బీఆర్ఎస్ పార్టీకి తప్ప. 125 ఏళ్ళ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి మా సొంత ఆఫీసర్, ఇది కూడా ఇవాళ ట్రస్ట్దే, పార్టీకి సొంతంది కాదు. సో దీని మీద మొదట గవర్నమెంట్ వాళ్ళకి అలాట్ చేసింది 28 దిక్కులో ఇచ్చిన 2nd నెంబర్ పేపర్లో అలాట్ చేసిన జిల్లాల పేర్లు. 3వది కలెక్టర్ గారు ప్రొసీడింగ్, ఆ జీవో ప్రకారం కలెక్టర్ గారు ఇచ్చిన ప్రొసీడింగ్ 3వది. 4వది వాళ్ళు కట్టిన చాలన్ 4,83,000 ఎంతో కట్టిన దానికి. పార్టీ కార్యాలయాలు అనేది ప్రజాసేవకు చేయడానికి కార్యాలయాలకు ఇవ్వవలసిందే, వాటిని మేము సమర్థిస్తున్నాం. మేము వాళ్ళ తీరుగా ఒక పార్టీకే ఇచ్చుకొని ఇంకో పార్టీకి ఇవ్వకుండా ఇంట్లో కూర్చోలే. 7వ నెంబర్ది వాళ్ళు స్వయాన పెట్టిండ్రు ఏమని లెటరు, మాకు ఈ జాగా వద్దు, ప్రెస్ క్లబ్ బ్యాక్ సైడ్ వాళ్ళకి ఇచ్చింది జాగా, మాకు ఈ జాగా వద్దు, ఈ జాగా ప్లేస్లా ఎమ్మెల్యే గారి రెసిడెన్స్ పక్కకు మాకు జాగా అలాట్ చేయండి చెప్పి లెటర్ ఇచ్చిండ్రు. సంతోషం, ఇక్కడ వరకు ఇచ్చిండ్రు. వాస్తుకు బాగలేదు, ఈ జాగా వద్దు, మేము దేనికైతే కట్టినామో, దేనికైతే పైసలు కట్టినామో ఆ జాగా వాస్తుకు బాగలేదని ఆ రోజు ఓపెనింగ్కు శిలాఫలకం వేసుకొని ప్రారంభించే ముందు రోజు మాకొద్దు, వేరే కాడివ్వమని లెటర్ పెట్టిండ్రు. మరి లెటర్ పెట్టినప్పుడు ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవాలి కదా, లెటర్ పెట్టి వదిలేస్తే అయిపోతుందా? పంచనామా చేసి గవర్నమెంట్ ఒప్పజెప్పాలి కదా. ఇప్పటివరకు కూడా ఒప్పజెప్పలే, పంచనామా చేయలే, ఇప్పటివరకు కూడా ఒప్పజెప్పలే ఎక్కడ కూడా. అక్కడ వదిలిపెట్టేసి వచ్చి క్యాంప్ ఆఫీస్ పక్కకు డైరెక్ట్ కబ్జా పెట్టుకొని ఆక్యుపై చేసుకున్నారు. ఎందుకంటే వీళ్ళ తెలివి ఇంకోలకు ఉన్నదో లేదో మనకు తెలియదు, కానీ ఆ సర్వే నెంబర్ ఈ సర్వే నెంబర్ అంతా ఒకటే. కానీ వాళ్ళు ఎక్కడ పోయినారు, దాని హద్దులు ఉంటాయి. వెనక సైడ్ ఏముంటుంది, ముందు సైడ్ ఏముంటుంది, సైడ్కి ఏముంటాయి అని హద్దులు ఉంటాయి కదా. ఆ హద్దుల పేపర్లను కూడా మేము మీ ముందు పెట్టినాం. పేజీ నెంబర్ 8 చూడండి, ఇప్పుడు ఉన్నది అది. పేజీ నెంబర్ 11 పాతది వాళ్ళకి ఇచ్చింది. సర్వే నెంబర్ 1066 రెండిటిది ఒకటే. వాళ్ళకి ఫస్ట్ ఇచ్చింది 11వ నెంబర్ దాంట్లోది. ఇప్పుడు వాళ్ళ ఉన్నది 8వ నెంబర్ దాంట్లో. హద్దులు చూడండి, దాన్ని హ్యాండ్ ఓవర్ చేయలేదు ప్రభుత్వం, దీన్ని హ్యాండ్ ఓవర్ చేయలేదు వీళ్ళకు. ఇప్పుడు కట్టుకున్న జాగా కూడా ఓపెన్ స్పేస్ జాగాది. అంటే పార్కుకి ఇచ్చిన ల్యాండ్ని సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం పార్క్ ఇచ్చిన ల్యాండ్ ఎక్కడ కూడా కట్టరాదు, ఎక్కడ కూడా ఏది చేయరాదు, అలాటే చేయరాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు ఇవన్నీ చెప్పేటి అన్నీ కూడా నిన్న వాళ్ళు ప్రెస్ మీట్లో గాడపల బాణాలు వేసిన తిరిగా కాదు. ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కలెక్ట్ చేసిన డాక్యుమెంట్స్ ఇవి, అథెంటిక్ డాక్యుమెంట్స్ ఇవి. అప్పుడు వీళ్ళు కట్టిన ప్రతి నెంబర్ కాడికెళ్ళి తీసుకొచ్చిన అథెంటిక్ డాక్యుమెంట్ నేను మీ ముందు పెట్టింది. అందులో ఓపెన్ స్పేస్ అని ఉన్నదా లేదా చూడండి. దానికి నేను ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కలెక్టర్ గారికి కట్టిన విత్ ఆల్ డిపార్ట్మెంట్స్, రెవెన్యూ, మున్సిపాలిటీ కూడా అండ్ ఎలక్ట్రిసిటీ, ఈ 4టి కట్టినాక వచ్చినటువంటి డాక్యుమెంట్స్ ఇవి. నేను ఒకటి సూటిగా అడుగుతున్నా, నిన్న పెట్టిన ప్రెస్ మీట్ పెట్టిన మాజీ ఎమ్మెల్యేలని, మీరు చదువుకున్న వాళ్ళైనా మీకేమైనా జ్ఞానం ఉన్నా నేను అడిగిన వాటికి జవాబు చెప్పండి. మీ ముందే డాక్యుమెంట్ పెట్టి అడుగుతున్నా. పేజీ నెంబర్ 13 వీళ్ళు కరెంటు నడుపుతున్నారు. ఇంటి నెంబరే లేదు, దానికి కరెంటు నడుస్తుంది. మరి మీటర్ ఏడికెళ్ళి వచ్చింది, ఇంటి నెంబర్ లేకుండా మీటర్ ఏడికెళ్ళి వచ్చింది, పర్మిషన్ ఏడికెళ్ళి వచ్చింది, ఎవరి పేరు మీద తీసుకున్నారు అని చెప్పి నేను దానికి ఇన్ఫర్మేషన్ యాక్ట్ కట్టిన. కన్జ్యూమర్ నేమ్, ఫాదర్ నేమ్, కన్జ్యూమర్ నేమ్ టీఆర్ఎస్ పార్టీ, ఫాదర్ నేమ్ బీఆర్ఎస్ పార్టీ. అర్థమైంది కదా మీకు? ఇక ఎందుకంటే అప్పుడు గోపాలరావు గారు ఉన్నట్టుండే కదా పైన, దేనికైనా ఇవ్వగలుగుతారు ఆయన.
సో వీళ్ళు కట్టిన బిల్లుల కాడికెళ్ళి టీఆర్ఎస్ పార్టీ పేరు మీద కొన్ని రోజులు బిల్లులు కట్టలేదు అన్నట్లే కట్టుకుంటా అసలు మీకు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గార్డెన్ మన ఓపెన్ ల్యాండ్ దాంట్లో మీరు పార్క్ ల్యాండ్లో మీరు ఎట్లా ఇచ్చేస్తారు ఏ జీవో ప్రకారం లేకుండా దాంట్లో కేసులో 9 నెలలు నాన్ బెయిలబుల్ జైలు పోవాలి. ఇన్ని పాపాలు చేసి వాళ్ళ ధైర్యాన్ని మాత్రం మెచ్చుకుంటాను. అదరగొట్టడం వాళ్ళ గురువు గారికి ఉన్నట్టే అదరగొట్టి బతకటం అనేది నేను ఇప్పుడు వీళ్ళని అడుగుతానా మీడియా సమక్షంలో చర్చ ఎక్కడ పెడదామో చెప్పు ఏడికి రావాలో చెప్పు కూర్చుంటాను. నేను నీ ఆఫీస్ కాడికే వస్తా. ఇటుకపేట మీద చేయి పెడితే గాంధీ భవన్ కూలగొడతాం ఇది కూలగొడతాం అంటాను కదా మొగోళ్ళే కదా. నేను ఒకవేళ అది కూలగొట్టకపోతే నేను రూలింగ్ గవర్నమెంట్ ఉండి కూడా వచ్చి ఆడ కూర్చుంటా. నేను నీ ఆఫీస్ ముందు కూర్చుంటా. ఇన్ని అక్రమాలు చేసి ఇన్ని దౌర్జన్యాలు చేసి ఆ అమెరికాలో అటో ఇటో చేస్తారట 160 ఏళ్ళు శిక్ష. మనిషి ఉండేదే 90 ఏళ్ళు 100 ఏళ్ళు కూడా అతి కష్టం ఒకళ్ళు జైలు మీద దొరుకుతారు. ఇలాంటి వాళ్ళకి అయితే పాపం లేదు. ఇలాంటి వాళ్ళని తీసుకుపోయి ఆడ పెట్టాలి.